అందరికీ నమస్కారం. మన కథాన్వేషి జర్నీ ఛానల్కి స్వాగతం. మీకోసం మంచి సమాచారం, కథలు, విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకువస్తున్నాం. వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ. ఈరోజు మనం మహాత్మా గాంధీ గారి జీవితంలోని ఒక సంఘటన గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. ఇది ఆయన దక్షిణాఫ్రికాలో తన ప్రయాణం ముగించుకుని భారతదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్న సమయం. ఆయన మనసులో ఏదో ఒక రకమైన అశాంతి. అక్కడ ఉంటే కేవలం డబ్బు సంపాదించే న్యాయవాదిగా మిగిలిపోతానేమోనని ఒక భయం. నిజానికి ఆ నిర్ణయాన్ని ఆయన సహచరులు అంత తేలికగా ఒప్పుకోలేదు. ఆయన సేవ సమాజానికి ఇంకా అవసరమని వాళ్ల నమ్మకం. అవును కదా. చాలా చర్చల తరువాత ఒక షరతు మీద ఒప్పుకున్నారు. ఏంటా షరతు? ఏడాదిలోపు సమాజానికి ఆయన అవసరం మళ్లీ వస్తే వెంటనే దక్షిణాఫ్రికాకు తిరిగి వచ్చేయాలి అని. ప్రజల ప్రేమకు కట్టుబడి గాంధీగారు సరే అన్నారు. ఇక వీడ్కోలు సమావేశాలు మొదలయ్యాయి. ప్రజలు ఆయన మీద ప్రేమను, గౌరవాన్ని బహుమతుల రూపంలో కురిపించారు. బంగారం, వెండి వస్తువులు, చివరికి వజ్రాలు కూడా ఉన్నాయి. అయితే ప్రేమతో ఇచ్చారు కదా, అందులో సమస్యేముంది? కాని ఆ బహుమతులు గాంధీకి ఆ రాత్రి నిద్రలేకుండా చేశాయి. ఎందుకని? ఇక్కడే అసలు సంఘర్షణ మొదలవుతోంది. ఆయన దృష్టిలో ప్రజాసేవకు ప్రతిఫలం ప్రజల అభిమానం మాత్రమే. అంతేకాని ఇలాంటి వస్తువులు కాదు. కాదు. సేవ చేసినందుకు ఇలాంటి ఖరీదైన బహుమతులు తీసుకోవడం ఆయన నైతికతకు విరుద్ధంగా అనిపించింది. ముఖ్యంగా ఆ బహుమతులలో 50 గినియాల విలువైన ఒక బంగారు నెక్లెస్ ఉంది. అది ప్రత్యేకంగా ఆయన భార్య కస్తూర్బా కోసం ఇచ్చింది. ఆ రాత్రి మొత్తం ఆయన ఆలోచనే ఇదే. ఈ ఆభరణాలను నేను ఉంచుకోగలనా? నా పిల్లలకు ఇవ్వగలనా? సేవాజీవితానికి అంకితమైన వాడికి ఈ సంపద ఒక బరువు కాదా అని. అంటే తన వ్యక్తిగత జీవితానికి తాను నమ్మిన సిద్ధాంతానికి మధ్య ఒక స్పష్టమైన గీత గీయాలనుకున్నారు. మరి ఈ నిర్ణయాన్ని తన కుటుంబ సభ్యులకెలా చెప్పారు? మరుసటి ఉదయం ఈ బహుమతులన్నింటినీ సమాజం కోసమే ఉపయోగించాలని ఒక ట్రస్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ముందు ఎవరితో మాట్లాడారు? ముందుగా తన పిల్లలతో. ఆశ్చర్యంగా వాళ్లు ఒక్క మాటలో ఒప్పుకున్నారు. వెంటనేనా? వెంటనే. ప్రజాసేవ కోసం మన జీవితాలు ఉన్నప్పుడు ఈ బహుమతులు మనకెందుకు నాన్నా, సమాజానికే ఇచ్చేద్దాం అని చాలా పరిణటితో చెప్పారు. కాని అసలైన సవాల్ ముందుంది. అవును, కస్తూర్బాని ఒప్పించడం. ఇది చాలా కీలకమైన ఘట్టం. ఆమె వాదన కేవలం ఆభరణాల మీద మమకారంతో వచ్చిందా, లేక అందులో ఇంకా లోతైన అర్థముందా? అందులో చాలా లోతైన వేదన ఉంది, ఆవేదన ఉంది. ఆమె వాదన చాలా సూటిగా ఉంది. మీకు, మీ పిల్లలకు ఈ వస్తువుల అవసరం లేకపోవచ్చు. కాని నా కోడళ్లకు? సరిగ్గా అదే. భవిష్యత్తులో నా కోడళ్లకు కానుకలివ్వాల్సి వస్తుంది కదా, అప్పుడేం చేయాలి? ప్రజలు నామీద ప్రేమతో ఇచ్చిన బహుమతిని నేనెందుకు వదులుకోవాలి అని ప్రశ్నించారు. ఇది కేవలం నెక్లెస్ గురించిన వాదన కాదు. కాదు, అస్సలు కాదు. ఆమె ఇంకో మాట కూడా అన్నారు కదా, అది మనస్సును కదిలిస్తుంది. మీరు ఇంటికి పిలిచిన ప్రతి ఒక్కరికీ నేను సేవ చేశాను. నా కాళ్లు నొప్పులు పెట్టేంతవరకు పనిచేశాను. అది సేవ కాదా? అవును. నా శ్రమకు గుర్తింపుగా వచ్చిన ఈ ఒక్క బహుమతి మీద మీకు ఏం హక్కుంది అని కన్నీళ్లతో అడిగారు. ఇది ఒక భార్యగా, ఒక గృహిణిగా తన గుర్తింపు కోసం చేసిన వాదనలా అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఆమె వాదనలో ఎంతో నిజాయితీ, న్యాయం ఉన్నాయి. గాంధీ ఆశయానికి, ఒక గృహిణిగా ఆమె వాస్తవిక బాధ్యతలకు మధ్య ఉన్న తీవ్రమైన సంఘర్షణ అది. ఒక ఆశయానికి, కుటుంబ వాస్తవికతకు మధ్య జరిగిన పోరాకమన్నమాట. అవును. చివరికి గాంధీ పట్టుదల, పిల్లల మద్దతుతో ఎంతో నచ్చజెప్పిన తర్వాత ఆమె అయిష్టంగానే అంగీకరించారు. ఆ తర్వాతేమైంది? ఆ బహుమతులన్నీ ఒక ట్రస్ట్గా మారాయా? అవును. ఆ ఆభరణాలన్నీ అమ్మేసి ఆ డబ్బును బ్యాంక్లో ఒక ట్రస్టు పేరు మీద జమచేశారు. ఆ నిధి ఇప్పటికీ దక్షిణాఫ్రికాలోని భారతీయ సమాజ సేవ కోసం ఉపయోగించబడుతూనే ఉంది. అంటే కస్తూర్బాగారు కూడా తర్వాత అర్థం చేసుకున్నారు? అవును. కాలక్రమేణా ఆ నిర్ణయంలోని వివేకాన్ని, దాని వెనుకున్న ఉన్నతమైన ఆశయాన్ని ఆమె అర్థం చేసుకున్నారు. కాని ఆ ఒక్క సంఘటన గాంధీమీద చెరగని ముద్రవేసింది. ఆ ముద్ర ఏమిటి? దానినుంచి ఆయన నేర్చుకున్న సూత్రమేంటి? ఆ రోజు ఆయనొక కఠినమైన సూత్రాన్ని ఏర్పరచుకున్నారు. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తి ప్రజల నుండి ఎలాంటి ఖరీదైన వ్యక్తిగత బహుమతులను స్వీకరించకూడదు అని. అద్భుతం. అది ఆయన నైతిక నియమావళికి ఒక గీటురాయిగా మారింది. చూడండి, ఒక చిన్న కుటుంబ సంఘర్షణ,
ఒక సార్వత్రిక నైతిక సూత్రానికి ఎలా జన్మనిచ్చిందో? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఈ సంఘటన మనందరి ముందు ఒక ప్రశ్ననుంచుతుంది. అవును. నేటి ప్రపంచంలో ప్రజాజీవితంలో ఉన్నవారికిచ్చే బహుమతులకు, లంచాలకు మధ్య ఉన్న ఆ సన్నని గీత ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుంది? ఒక వ్యక్తిగత బహుమతి ప్రజా నమ్మకాన్ని ఎప్పుడు ప్రభావితం చేయడం మొదలుపెడుతుంది? ఇది సమాధానం లేని ప్రశ్న. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాతి వీడియో ఏ టాపిక్పై కావాలి. మీ సూచనలు మా కోసం చాలా విలువైనవి. తర్వాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.